సారీ. పర్వాలేదు, కావాలని చేయలేదుగా. కావాలని చేశాను. ఐషు, ఆ రౌడీ వెదవ కావాలని చేసింది చెప్పాడా? షెట్, మీ నాన్న చెప్పావా? మీ నాన్నకి చెప్పి వాడు అంతా చూస్తాను. పీటర్, ఈ విషయం పెద్ద చేకు. మా ఒక దమ్మరా. ఒక సిగరెట్ కి డబ్బులు లేనోడివి నీకెందుకు అంత పెద్ద పర్సనల్ లేవురా. కిడ్నీ అమ్మేరా? సిగరెట్ కి రూపాయలు లేనోడివి నీకు ఎందుకు 2 కిడ్నీలు? ఒక కిడ్నీ తెచ్చుకోవచ్చు కదా. నేను చెప్పినవన్నీ 100 గ్రాముల చొప్పున కట్టారా? ఎందుకు కిలో తీసుకెళ్తే సాయంత్రం నేను ఇంటికి వస్తాను కదా. తోలు తీస్తాను. వెళ్ళిపోయిందిరా. అంత మోసకంటే ఎవరన్నా లవ్ చేయొచ్చుగా. అరే జుట్టుపోలిగా, లవ్ అనేది గజ్జి లాంటిదిరా. గోకొట్టినప్పుడు సమ్మగా ఉంటది, గోక్కున్న తర్వాత తెలుస్తుంది. కింద నుంచి పైదాకా పాకేస్తుంది. ఇదిగో ఇటు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. త్వరలో ఇటు గోకిన్ రామారు. సిగరెట్ నిన్న సార్ చెప్పారు కదా రిఫరెన్స్ బుక్, దానికోసం ఊరంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇప్పుడేమో సిగరెట్ కావాలంటాడు. చివరికి అది ఇవాళ మన లైబ్రరీలోనే దొరికింది. సాయంత్రం ఏమో క్వార్టర్ కావాలంటాడు. ఫ్రీగా వస్తే ఫైనల్ దగ్గర. ఆహా, సీనియర్ లుక్ నీ మీద పడిందా? ఇక నీ సంగతి అంతే. నాకు నీ మీదే డౌట్ గా ఉంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదూ? ఉంది కదూ? నిజం చెప్పు. ఉంది కదూ? ఉంది కదూ? Come on, Ishu, tell me. Come on, Ishalni. ఏయ్, నువ్వు నాతో చెప్పలేదు. నేను కాలేజ్ మొత్తం చెప్పేస్తాను. నిజంగా చెప్పేస్తాను. సీనియర్ కి ఐశ్వర్యకి సంథింగ్ సంథింగ్ అని కాలేజ్ మొత్తం పోస్టర్లు అంటించేస్తాను. ఐషు, ఏయ్! ఐషు, ఏయ్! మామా, ఏమైందిరా వాడికి? సారీ ఐషు, సారీ. నేను లేదు. சார் கொஞ்சம் ஆட்டோக்கு வழி விடுங்க விடுங்க. ஓட அழக்கண்ணா, ஓடிங்க 4 பேர் போறீங்க. என்னடா லுக்குறா? ఒక సంస్కారం లేని మృగంలా నేను తన ముందు నించోవాల్సి వచ్చింది. తన ఏడుపు తప్ప నా చెవులకి ఇంకేమీ వినిపించలేదు. నా బుద్ధికి తెలుసు అక్కడ ఇంకొక రోడ్ ఉందని, కానీ నా మనసుకి ఐషు తప్ప ఇంకేమీ కనిపించలేదు. నేను మళ్ళీ తనని ఏ మొహం పెట్టుకుని చూస్తాను? రికార్డ్స్ లో ముడిచిటి ఐషు. సారీ 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 సారీ. ఇట్స్ ఓకే. నైట్ మొత్తం వర్క్ చేశాను, కాన్సంట్రేషన్ లేదు. ఏయ్ ప్లీజ్ యా, జస్ట్ షట్ అప్ మ్యాన్. ఒక సమోసా. ఐషు, ఇంకోటి చెప్పు. ఇంకోటి. ఓకే మేడం. ఒక్క నిమిషం. సిగ్నల్ కావాలి నా పనిచేయాలి. లారీ అటు నుంచి రావడం చూసి భయమేసింది. నీకేమీ జరగకూడదనే నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ డ్రెస్ బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు. నా మీద నాకే కోపం. నీకు తప్పకుండా నా మీద కోపం ఉంటుంది. ఏదో ఒక రోజు కోపమే. నువ్వు మాత్రమే చూడాల్సింది నన్ను 10 మంది చూసేలా చేసావు.
నీకు విషయం తెలుసా? ఐషు నన్ను లవ్ చేస్తున్నాడని చెప్పిందిరా. చెప్పావు ఇప్పుడు తిప్పి తిప్పి చెప్తా నమ్ముతావా? వెయిట్ పడుకొని చూస్తే నువ్వే నమ్ముతావురా. ఐషు నా జీవితంలో కలిసిపోయింది. తన దగ్గర నాకు నచ్చింది ఏంటంటే నేను ఇలాగే ఉండాలి అని ఎప్పుడూ ఆశించదు. అందుకే ఐషు అంటే నాకు అంత ఇష్టం. ఇది ఎక్కడని వెతకను? రా ఎక్కు. ఎక్కడికి? ఊరికే బైక్ లో రావు. రా. ఇప్పుడు వద్దు, ఇంకో రోజు వెళ్దాం, నాకు కొంచెం పని ఉంది. దీనికి ఏమన్నా వారం వచ్చి చూస్తారేంటి? వెళ్దామరా. ప్లీజ్. ఒక లవ్ చేసే అబ్బాయి తను లవ్ చేసే అమ్మాయిని బైక్ ఎక్కించుకుని సరదాగా తిరగాలని ఆశపడతాడు. అలాగే నేను ఆశపడుతున్నాను. ఇందులో తప్పే ఉంది. వెళ్దాం. మనం అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉండొచ్చుగా. ఏ డిఫరెన్స్ బొంగు. అశు నేను బయలుదేరుతాను. ఈవినింగ్ మీట్ అవుతాం. నేను వస్తానుండు, మనం తర్వాత కలుద్దాం. బాయ్. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? గౌతమ్, అందరి ముందు ఏంటిది? చెయ్యదులు. ఎవడు చూస్తే నాకేంటి? నువ్వు నా పెళ్ళానివి. అది పెళ్ళైన తర్వాత చెయ్యదులు. గౌతమ్, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు ఇలా పిచ్చెక్కినట్టు బిహేవ్ చేస్తున్నావు? నువ్వే పిచ్చెక్కాడు చేసావే. గౌతమ్, ప్లీజ్ అలా మాట్లాడుకో. నేనెవరో ఇక్కడ చాలా మందికి తెలుసు. వాళ్ళలో ఎవరైనా మా నాన్నకి చెప్తే ఏయ్!